గమనిస్తారనమాట. బాగానేరా, కూర్చోరా, ఇట్రా రావాలి. లైవ్లో ఉన్న మిత్రులు లీలాభాను అడుగుతున్నారు, రావాలి, రా కూర్చో, మాట్లాడు, నేను వాటర్ తాగొస్తాను. మాట్లాడు, కూర్చో, మాట్లాడు. నమో భూతనాథ, నమో భక్తపాల. వానమ్మ, లీలమ్మ వెళ్ళిపోతున్నావు, ప్లీజ్ కమ్. ఈరోజు మనం ఒక మంచి విషయం మాట్లాడుకుందాం. ఏంటంటే అది ఉపవాసంతో పుణ్యము లభిస్తుంది, పురుషార్థము అంటే ఆరోగ్యము లభిస్తుంది. హాయ్ ఎవ్రీబడి, గుడ్ మార్నింగ్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆధ్యాత్మిక ఉన్నతికి గాక ఆరోగ్య వృద్ధికి కూడా ఉపయోగపడే ఉత్తమ సాధన ఉపవాసం. మనిషి నిశ్చలత్వానికి, మనోధైర్యానికి కూడా ఇది చక్కని ఉపాయం. మనిషి నిశ్చలత్వానికి, మనోధైర్యానికి, నిబ్బరానికి ఇది ఉత్తమ సాధన, ఉత్తమ ఉపాయం అన్నమాట. ఆరాధ్య దైవాల పేరిట శివరాత్రి వంటి పర్వదినాలను పురస్కరించుకుని చేసే ఉపవాసాల వల్ల పుణ్యం పురుషార్థం దక్కుతాయి. మహాశివరాత్రి కేవలం పండగే కాదు, శివరాత్రి ఎందుకంటే జాగారం, ఉపవాసం ఈ పండుగ యొక్క విశిష్టత. మహాశివరాత్రి కేవలం పండగే కాదు, ధ్యానానికి అనుకూలమైన సమయం. ఈరోజు చేసే ఉపవాసం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని శాస్త్రీయ సూత్రాలు, ప్రాచీన విజ్ఞానం మరియు చెబుతున్నాయి. మరియు శరీరంలోని 70% నీరు ఉంటుంది. చంద్రుడు సముద్రంలో ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లే శరీరంలోని జీర్ణక్రియ మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. చంద్రుడు సముద్రంలోని ఆటుపోట్లను ప్రభావితం చేసినట్లు మన శరీరంలో జీర్ణక్రియ మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తుంది. ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థపై భారం తగ్గుతుంది. ఉపవాసం, ధ్యానం, మంత్రోచ్చారణలు మనసును, శరీరాన్ని స్థిరపరుస్తాయి.
ఎంత